Hey guys, welcome back to Telugu US Diaries. Once again, this is Sateesh. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను యాపిల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ని నేను మీకు అన్బాక్స్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. యాపిల్ అనే కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసింది ఇదేంటంటే నార్మల్ హెడ్ ఫోన్స్. ఇంతకు ముందు మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో అని హెడ్ ఫోన్స్ దింపింది కదా, అంటే ఇయర్ ఫోన్స్. సో అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని ఒకటి లాంచ్ చేసింది. అదేంటంటే మనకి నార్మల్ హెడ్సెట్ ఎట్లా ఉంటుందో అలానే ఇది కూడా అనమాట, వైర్లెస్ హెడ్సెట్. సో ఇది వచ్చేసి బ్లూ కలర్. మనకి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆ కలర్స్ ఎలా ఉన్నాయి, ఏమేంటున్నాయి, ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు, ఎలా కొనొచ్చు, అదంతా నేను తర్వాత చూపుతాను. బట్ ప్రస్తుతానికి అయితే ఫస్ట్ దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసిన తర్వాత దీంట్లో కంటెంట్స్ ఏమేమి అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ అన్బాక్స్ దిస్ వన్ ఫస్ట్. సో ఇంతకుముందు చేసినటువంటి యాపిల్ అన్బాక్సింగ్ లాగా ఇది కూడా చాలా సింపుల్. ప్లాస్టిక్ కవర్ పట్టుకుని లాగితే వచ్చేస్తుంది అనమాట. సో దీని కేస్ మీద వచ్చేసి మనకి ఎయిర్పాడ్స్ మ్యాక్స్ అని కనిపిస్తుంది. అలానే స్మార్ట్ కేస్తో పాటు ఇచ్చాడు దీన్ని. స్మార్ట్ కేస్ అంటే ఏంటంటే ఆ హెడ్ ఫోన్స్ అనేవి దీంట్లో ఇన్సర్ట్ అయి ఉంటాయి అనమాట. అవి ఇన్సర్ట్ అయినప్పుడు డిస్కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. అది ఓపెన్ చేసి బయట పెట్టగానే ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయిపోతాయి అనమాట. ఎట్లా ఇనీషియల్గా కనెక్ట్ చేసుకోవాలి నేను మీకు చూపిస్తాను. బట్ నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే దానికి ఆన్ అండ్ ఆఫ్ ఏమి ఉండదు. సింపుల్గా దాన్ని మనం స్మార్ట్ కేస్లో పెడితే డిస్కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి హెవీగానే అనిపించింది, ఎందుకంటే హెడ్ ఫోన్స్ ఫిట్ అవ్వాలి కదా. సో బాక్స్ మాత్రం పెద్దగానే అనిపించింది, చాలా సెక్యూర్డ్గా. సో అన్బాక్సింగ్ చేయడం చాలా సింపుల్. ఇందాక నేను చెప్పినట్టు ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, దానికి ఒక చిన్న యారో మార్క్ ఉంటుంది. దాన్ని పట్టుకుని డ్రాగ్ చేస్తే కనుక ఆ చిన్న పల్చని ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో అది మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మనకి మేజర్గా వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయి. బ్లాక్ ఒకటి, సిల్వర్ ఒకటి, బ్లూ ఒకటి, పింక్ అండ్ గ్రీన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ చాలా ఎలిగెంట్గా చాలా బాగా అనిపించింది. సో మనకి బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మేజర్గా 3 అనేవి ఉన్నాయి, అంటే 3 కంటెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన హెడ్సెట్, అంటే ఈ హెడ్సెట్కి వాడు స్మార్ట్ కేస్తో పాటు ప్యాక్ చేసి ఇచ్చారనమాట. సో ఇదొకటి. అండ్ ఇది కాకుండా అడిషనల్గా ఇంకా మనకి అంటే మాన్యువల్ ఉంటుంది కదా, ఆ మాన్యువల్తో పాటు ఒక యూఎస్బి ఛార్జర్ ఇచ్చాడనమాట. సో ఫస్ట్ ఆ రెండు చూపిస్తాను, అంటే లోపల ఏమేమి ఇచ్చారనేది ఫస్ట్ చూద్దాం. సో యూఎస్బి కేబుల్ వచ్చేసి దీనికి యూఎస్బి-C అనమాట. ఇంతకుముందు మనకి మన మ్యాక్బుక్ ప్రోస్ అంటే ల్యాప్టాప్స్ కానీ లేకపోతే లేటెస్ట్ ఐఫోన్స్ కానీ అన్నిటికీ మనకి యూఎస్బి-Cనే ఇస్తున్నారు. సో దాంతోపాటు మేజర్గా మనకి ఈ ఎయిర్పాడ్ మ్యాక్స్ సంబంధించినటువంటి మాన్యువల్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మాన్యువల్లో ఏంటంటే నార్మల్గా మన హెడ్సెట్ని మన మొబైల్ ఫోన్కి ఎట్లా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనమాట కంప్లీట్గా. అలానే ఛార్జ్ ఎట్లా పెట్టుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. అవి నేను మీకు కొంతసేపట్లో చెప్తాను. ఛార్జ్ ఎక్కడ పెట్టుకోవాలని, లేకపోతే ఎట్లా ఆన్ చేయాలి, ఇనీషియల్గా ఎట్లా కనెక్ట్ చేయాలనేది. సో అపార్ట్ ఫ్రమ్ ది అంటే మేజర్గా అయితే ఈ 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు, హెడ్సెట్ అండ్ యూఎస్బి-C అండ్ నార్మల్గా ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్. ఈ బాక్స్లో ఇంతే ఉన్నాయి, ఇంకా ఏమీ లేవు. సో ఫస్ట్ వచ్చేసి హెడ్ఫోన్స్కి వచ్చేసి మనకి మేజర్గా అంటే స్మార్ట్ పౌచ్ అని చెప్పాను కదా, స్మార్ట్ కేస్. ఆ స్మార్ట్ కేస్కి ఒక చిన్న పేపర్ని ర్యాప్ చేసి ఇచ్చారనమాట, సెక్యూరిటీ అంటే కొంచెం నీట్గా ఉండడం కోసం, అంటే పాడైపోకుండా ఉండడం కోసం. సో అది మనకి తీయడం కూడా చాలా చాలా సింపుల్. సో మనకి ఈ హెడ్సెట్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటంటే మనకి ఆ మెష్ ఉంది కదా, హెడ్సెట్ యొక్క మెష్ పైన. సో దాన్ని వాళ్ళు ఎందుకు అట్లా డిజైన్ చేశారని అంటే ఆ హెడ్సెట్ యొక్క వెయిట్ అనేది పర్ఫెక్ట్గా, అంటే మన హెడ్ మీద భారం పడకుండా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయడం కోసం ఆ మెష్ డిజైన్ని వాళ్ళు పెంచుకున్నారని చెప్పారు. అలానే మీరు ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఆ ఛార్జింగ్ పిన్ ఇప్పుడు నేను చెప్పింది, అంటే యూఎస్బి-Cతో మనం ఛార్జ్ పెట్టుకోవడానికి. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఇది మీరు ఎప్పుడైతే డివైస్ అంటే బయటకు తీసారో ఆ స్మార్ట్ పౌచ్లోంచి, అది ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటే కనుక మన ఐఫోన్కి ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఈ హెడ్సెట్ యొక్క క్వశ్చన్స్ వచ్చేసి చాలా చాలా సాఫ్ట్గా మెష్ టెక్స్టైల్స్తో ఉన్నాయన్నమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి రిమూవబుల్, అంటే తీసి మనం పెట్టుకోవచ్చు. ఈ బయట వాళ్ళు చెప్పారు వేరే కలర్స్ కూడా మనకి దొరుకుతాయని చెప్పారు. సో మనం కావాలంటే అవి రీప్లేస్ చేసుకోవచ్చు పాడైపోతే కనుక. అండ్ లోపల వచ్చేసి మీరు చూడొచ్చు ఒక మెష్ లాగా అని అనిపించింది. అండ్ బయట వచ్చేసి మనకు మొత్తం అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్, చాలా నీట్గా చాలా చాలా బాగుంది అది. అలానే ఆ హెడ్సెట్ వచ్చేసి మేజర్గా మనకి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట, అంటే లైక్ మీరు
పెట్టుకోవాలంటే హెడ్కి ఇట్లా లెంగ్త్ ఎక్కువ ఉంటే కనుక ఇలా కిందకి పెట్టుకోవచ్చు, అలానే సైడ్కి కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి ఆ స్మార్ట్ పౌచ్తో పాటు ఇచ్చాడు. ఈ స్మార్ట్ పౌచ్లో పెట్టుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ అనేది సేవ్ అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ హెడ్సెట్ అనేది మనకి 20 అవర్స్ అంటే 20 గంటలు కంటిన్యూస్గా పనిచేస్తుంది. అంటే మనం కాల్స్ మాట్లాడుకున్న, ఫోన్ సాంగ్స్ విన్నా అలా అనమాట. సో ఛార్జింగ్ అనేది ప్రిజర్వ్ చేసుకోవడం కోసం మనకి స్మార్ట్ కేస్ అనేది ఇచ్చారు. అంటే దాంట్లో పెట్టుకుంటే ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే వాల్యూమ్ బటన్, అంటే వాల్యూమ్ అప్ డౌన్ కానీ, లేకపోతే కాల్స్ అటెండ్ చేయడం కానీ, ఫార్వర్డ్ చేసుకోవడం, రివర్స్ చేసుకోవడం, అట్లాంటి ఆపరేషన్స్ అన్నీ అన్నమాట. సో ఈ హెడ్సెట్ క్వశ్చన్ వచ్చేసి తీయడం చాలా సింపుల్. జస్ట్ దాన్ని 4 కార్నర్స్లో పట్టుకొని మనం పైకి లాగితే సరిపోతుంది, అది వచ్చేస్తుంది అనమాట. అండ్ పెట్టడం కూడా చాలా చాలా సింపుల్. అది ఒక మ్యాగ్నెట్ లాగా మీరు దగ్గరికి తీసుకెళ్తే ఆటోమేటిక్గా అదే మనకి కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్ చేసేస్తుంది అనమాట. సో ఇది మనకి పవర్ బటన్ ఇనీషియల్‌గా. అది దాని తర్వాత మన దాన్ని అంటే మనకి కనెక్ట్ చేయడం కోసం ఏంటంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకుంటే గనక మన ఐఫోన్‌కి అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతుందన్నమాట. పెయిరప్ అవుతుంది. ఆ పెయిరప్ అనేది ఏంటో ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు అదేంటంటే మీరు ఎప్పుడైతే అది ఆన్ చేశారో అది ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసుకోండి అని అడుగుతుందనమాట. ఎప్పుడైతే కనెక్ట్ అని కొట్టారో ఆటోమేటిక్‌గా 2 పెయిరప్ అయిపోతాయి. సో నెక్స్ట్ టైం మీరు ఆ పౌచ్‌లోంచి తీసినప్పుడు ఆటోమేటిక్‌గా మన ఫోన్‌కి మన హెడ్‌ఫోన్స్ అనేవి కనెక్ట్ అయిపోతాయి అనమాట. సో మీరు ఆటోమేటిక్‌గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా సెపరేట్‌గా ఆన్ అండ్ ఆఫ్ ఏం లేదు. దాంట్లో పెట్టడం ఏది స్మార్ట్ కేస్‌లో, దాని తర్వాత అవసరమైతే తీసుకోవడం. లేదంటే గనుక పెట్టుకుంటే గనుక ఛార్జింగ్ అనేది సేవ్ అవుతుందనమాట. సో హెడ్‌ఫోన్స్ అనేవి వన్స్ మన ఫోన్‌కి కనెక్ట్ అయిపోయిన తర్వాత నేను దాన్ని యూట్యూబ్‌లో కొన్ని సాంగ్స్ ప్లే చేసి చూసాను. అలానే స్పాటిఫైలో కూడా కొన్ని సాంగ్స్ ప్లే చేసి చూసాను. సౌండ్ క్లారిటీ అయితే సూపర్బ్, చాలా చాలా బాగుంది. అండ్ దీనికి ఇంకొక ఫీచర్ ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉంది. సో మనం పాటలు వింటున్నప్పుడు కానీ, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే బయట నుంచి వచ్చేటటువంటి నాయిస్ అయితే మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. చాలా నీట్‌గా సౌండ్ క్లారిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇంతకుముందు అంటే ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇంతకుముందు వాటిల్లో కూడా ఉంది. అంటే ఎయిర్పాడ్స్ ప్రోలో కూడా ఉంది మనకి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది ఓవర్ ద ఇయర్ రావడం వల్ల అది మనకి ఇయర్ మొత్తం కంప్లీట్‌గా కవర్ అయిపోయి చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. అలానే ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందన్నమాట. అంటే కొంచెం స్ట్రెచ్ చేసుకోవడానికి ఉంది, అలానే లెంగ్త్ పెంచుకోవడానికి ఉంది. అండ్ వీటి యొక్క ఫీచర్స్ అంటే సింపుల్ టు ఆపరేట్, ఈజీ టు ఆపరేట్. కాకపోతే ఏంటంటే కొంచెం ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉందనే చెప్పాలి. ఇక్కడ వచ్చేసి మాకు $550 ప్లస్ ట్యాక్స్, అంటే ఓవరాల్గా మేబీ 620, 630 డిపెండ్స్ ఆన్ ద స్టేట్ అట్లా పడుతుంది. మనకి ఇండియాకి వచ్చేసరికి ఐ థింక్ 60,000 నుంచి 70,000 దాకా ఉన్నట్టుంది దీని ప్రైస్ వచ్చేసి. సో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. బట్ అంటే ఫీచర్స్ కానీ, లేకపోతే సౌండ్ క్లారిటీ కానీ, అలానే దాని యొక్క డిజైన్ కానీ స్లీక్గా, అంటే చాలా నీట్గా, చాలా చాలా బాగుంది వినడానికి, చూడడానికి కూడా. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. జస్ట్ అంటే దీన్ని అన్బాక్సింగ్ చేసి, అంటే ఎయిర్పాడ్ మ్యాక్స్ అనేది కొత్తది కదా, సో చాలామంది చూసుండ్రు. సో అందుకే ఒకసారి అన్బాక్స్ చేసి దాని యొక్క అది ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది ఒకసారి నేను మీకు చెప్పాలని అనుకున్నాను. సో దట్స్ ద రీజన్ నేను మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.